భవానీ ఇలా వచ్చావు? నేను ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాను. నువ్వు తప్పకుండా రావాలమ్మా. మహిమ కలిగిన పసుపు కుంకుమ అందుకోండి, మహిషాసుర మర్దిని ముందర వేడుకోండి. తల్లి తల్లి శరణం శరణం, కాళిని కాచే తల్లి శరణం. తల్లి తల్లి శరణం శరణం, కాళిని కాచే తల్లి శరణం. కలవాడైన పతియేగా బీదోడైన భర్తేగా, కలవాడైన పతియేగా బీదోడైన భర్తేగా, పూజల కొద్దీ ఫలం ఫలం. పూజల కొద్దీ ఫలం ఫలం, పడతికి భాగ్యం మాంగళ్యం. పెద్దలు చెప్పే మాటలు ఎప్పుడు పొల్లే పోలేదే, దేవుని నమ్మే మగువలకెప్పుడు కష్టం రాలేదే. కలవాడైన పతియేగా బీదోడైన భర్తేగా, కలవాడైన పతియేగా బీదోడైన భర్తేగా. వనవాసం రామునికైనా వినువింటే సీతమ్ముంది, రామాయణం చెప్పే నీతి కథ ఏమిటే. భర్తే తన భార్యకి దైవం అని తెలుపుటే. అయోధ్యకి రాముడు గనకి పతి వెంట సతి నడిచింది, అయోగ్యునికి ఇల్లాలైతే అతని వెంట నడిచెల్లేదా. మేకతోలు కప్పిన పులిలా మగడుంటే విలువిచ్చేదా. మగడు మంచి వాడైతే దేవుడిచ్చిన వరమంట, భర్త గనక చెడ్డోడైతే విధిరాతే తప్పని అంట. ఫలమేదైనా విధిరాతే, చెరగదు మనుషుల తలరాతే. ఫలమేదైనా విధిరాతే, చెరగదు మనుషుల తలరాతే. బిడ్డ బిడ్డ తెలిసినదా, దేవుని మహిమ మరచితివా. దుష్టులు ఎన్నడు భర్తలు కారే, పాపాత్ములందరూ పతులు కారే. దుష్టులు ఎన్నడు భర్తలు కారే, పాపాత్ములందరూ పతులు కారే. నలుగురు చెప్పే ధర్మాలే ఆ, నలుగురు చెప్పే ధర్మాలే అందరికెట్టా సరియగుని. మగడను వాడికి మాణిక్యమంటి మనసుండాలమ్మా, పేదోడైనా సతి మనసెరిగి సుఖ పెట్టాలమ్మా. దుష్టులు ఎన్నడు భర్తలు కారే, పాపాత్ములందరూ పతులు కారే.
చాలా బాగా పాడావు తల్లి. నీ పాట విని నా ఒళ్ళు పులకరించిపోయింది. అవునమ్మా, నువ్వు చాలా బాగా పాడావు. నీ చేతుల మీదుగా అందరికీ చీర పసుపు కుంకుమ ఇవ్వమ్మా. కొంచెం ఆగమ్మా. మాలాంటి సుమంగళి స్త్రీలకి నుదుట కుంకం పెట్టి చీరలివ్వడానికి నీకేం అర్హత ఉంది? లక్ష్మక్క, ఎవరిని పట్టుకుని ఎంత మాట అన్నా? ఆవిడ అడగడంలో తప్పే ఉంది. ఈవిడ పిల్ల పాప ఎవరు, మొగుడెవరు, మొగుడుతో కాపురం చేస్తుందా వదిలేసిందా? ఏమా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానించడం మీకేమైనా న్యాయంగా ఉందా? ఆవిడ అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆవిడ అడగడం న్యాయమేగా. కుంకుమ ఇవ్వడానికి ఆవిడెవరు? లక్ష్మక్క అడగడంలో తప్పే ఉంది. కుంకుమిచ్చే అర్హత ఈవిడికే ఉంది. నువ్వు వెళ్ళి మంచివాడిగా నటించు. ఆపండి. ఏంటండి ఏమన్నారు? అర్హత ఉందా అన్న? అర్హత గురించి మీరు మాట్లాడుతున్నారా? రాజకీయ నాయకుడు రోజుకో పార్టీ మార్చినట్టు మీరు రోజుకో మాట మారుస్తారా? ఏమా, ఆ రోజు మీ అమ్మాయికి కలరా వచ్చి చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈమె దేవతలా వచ్చి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడింది. ఆ రోజు ఈమెను అడగచ్చు కదా, నీకు మొగుడు ఉన్నాడా లేడా అని? అలా బాగా అడగండి. మీరు అసలు మనుషులేనా? ముసల్దానా, నీ మొగుడు చావుకి సిద్ధంగా ఉన్నప్పుడు ఈమిచ్చిన మందేగా నీ మొగుడిని కాపాడింది. మంది ఇచ్చినప్పుడు అడిగి ఉండొచ్చు కదా నువ్వు సుమంగళివా కాదా అని. ఇప్పుడెందుకు అడుగుతున్నా? ఏ ఆవిడ చేతుల మీదుగా ఇస్తే చీరలో కుంకుమ మీరు తీసుకోరా? అది కాదయ్యా. ఏంటి అది కాదయ్యా? ఇలా చూడండి, ఇక్కడున్న మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆవిడ చేత్తో ఇచ్చింది తీసుకుంటే అది మీ అందరికీ పుణ్యం. తీసుకోనని మొండికేశారంటే ఆ తర్వాత ఈ భానుమూర్తి ఏం చేస్తాడో మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటాను. చేయమంటారా? అమ్మా, అందరూ ఇలా మాట్లాడారని బాధపడుతున్నావా? చిన్న బిడ్డ గుండెల మీద తన్నినా తల్లికి బాధ ఉండదు. కానీ ఎదిగిన బిడ్డలో తల్లిని తన్నే కాలం వచ్చింది. అది తలుచుకుంటేనే మనసు కష్టంగా ఉంది. ఏదో తొందరపడి మాట్లాడారు, వాళ్ళని క్షమించు. చీర కుంకుమ నీ చేతులతో ఇవ్వు. ఎవరేం తప్పు చేసినా నేనే కదా క్షమించాలి. పద. రండి రండమ్మా. తీసుకుందాం.